నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. పెహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం యుద్ధ వాతావరణ ఛాయలు ఎక్కడ అలుముకుంటాయో అని పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. ఇదే తరుణంలో బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులు పాకిస్తాన్ని అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏం బెదిరింపులు వస్తున్నాయి, ఈ విషయాల గురించి డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందోనన్న భయంతో గజగజ వణికిపోతుంది. పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నప్పటికీ మరో పక్క ఏదో ఒక రకంగా అంటే ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక అర్జీలు పెట్టుకోవడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంది. అండ్ కవ్వింపు చర్యలకు కూడా సైమల్టేనియస్గా పాల్పడుతూనే ఉంది. సో అన్ని రకాలుగా ఎటు చూసినా భయాందోళనకు గురవుతుంది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బిష్నోయ్ బెదిరింపులు ఏంటండి, ఈ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులు ఏంటి, పాక్ బెంబేలెత్తిపోవడం ఏంటి, అసలు దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తారా? అంటే బిష్నోయ్ తెగ అనేది ఒక హిందూకి సంబంధించిన తెగది. హిందువులు వాళ్ళు కృష్ణ జింకని చాలా దైవంగా భావిస్తారు. మనం చూసాం వాళ్ళు ఎప్పుడు మనకు బాగా ఈ జనబాహుళ్యంలోకి వచ్చారంటే సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట చేసిన తర్వాత సల్మాన్ ఖాన్ని చంపేయాలి, మా దైవంగా భావించే కృష్ణ జింకని వేటాడతాడా అంటూ అతని మీద 2-3 సార్లు హత్యాప్రయోగం చేశారు. అలాగే కొంతమంది మహారాష్ట్రకి సంబంధించిన ఒక మంత్రిని కూడా చంపేశారు. సో ఇలాగా వాళ్ళు, ఆ మంత్రి ముస్లిం అనమాట. సో ఇట్లా ఒక హిందూ తెగలోనే ఒక తీవ్రవాదం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక తీవ్రవాదమే ఇది కూడా. వాళ్ళు కూడా ఒక తీవ్రవాదంలాగా చూడాలి. కాకపోతే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి, లారెన్స్కి. సో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇప్పుడు దాకా ఈ ఉగ్రవాదులు దావూద్ ఇబ్రహీము ఇలాంటి వాళ్ళందరినీ చూసిన జనానికి అరే మనలో ఒకడు ఉన్నాడు రా వాడు అని హిందువుల్లో కొంతమంది వాడికి ఫ్యాన్స్ ఉన్నారనమాట. అయితే అతను ఒక నిజంగా కూడా ఒక భయోత్పాతాన్ని సృష్టించాడు, ఒక భయం కలిగించాడు అనమాట అందరిలో. ఇతను అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఇప్పుడు స్ట్రైట్గా మనం ఏమీ చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. సో స్ట్రైట్గా కాకుండా దొంగచాటుగా చేయొచ్చుగా. సో అలాంటప్పుడు దాన్ని ఎదుర్కోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ స్ట్రైట్గా మనల్ని ఏం చేయలేదు, కానీ ఉగ్రవాదులు దొంగచాటుగా వస్తారు కాబట్టి అక్కడక్కడ మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఉగ్రవాదులు. పాకిస్తాన్ పన్నాకం కూడా అదే. పాకిస్తాన్ నేరుగా మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాలని అనుకున్నా కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు, అంత శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్కి లేవు. కాబట్టి ఇండైరెక్ట్గా ఇట్లాంటి ఉగ్రవాదుల్ని ప్రయోగించి వాళ్ళు ఎక్కడో నక్కి ఏదో చేసి 4000 కిలోమీటర్లు బార్డర్ ఉందండి. ఈ బార్డర్లో ఎక్కడైనా మనం కాపులా కాస్తాం, ఎంతమందిని పెడతాం, ఎక్కడో దగ్గర లూప్ హోల్ ఉంటుంది. అక్కడ చూసుకుని స్థానికుల సహకారం కూడా ఉంది వాళ్ళకి. స్థానికుల సహకారం లేకపోతే వాళ్ళు రాలేరు. స్థానికుల సహకారం ఉంది కాబట్టి ఆ ఉప్పందుకొని వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని వస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇవాళ సవాలుగా మారారు. సో పాకిస్తాన్ అంటే దొంగచాటుగా దెబ్బతీయటం అనేది కొంత ఈజీనే, డైరెక్ట్గా స్ట్రైట్గా ఫైట్ చేయడం కంటే. సో బిష్నోయ్ తెగ కూడా అలాగా చేసింది కాబట్టి గతంలో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అయిపోయాడు, లారెన్స్ అంత బాగుంది. ఇక్కడే కాదు, వాళ్ళు లండను అలాగే అమెరికా, కెనడా ఇక్కడ కూడా వాళ్ళ కార్యకలాపాలు ఉన్నాయి, వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దగానే ఉంది. సో వాడు కూడా హీరోలాగా కనబడతాడు లారెన్స్ బిష్నోయ్ అనేవాడు కూడా. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఈ హఫీజ్ సయీద్ అనేవాడు హిందువుల్ని చంపాడు కాబట్టి మేము వాడిని మట్టు పెడతాం అని ఒక ప్రకటన వచ్చారు. సో ఈ ప్రకటన మనం ఎంత సీరియస్గా తీసుకోవాలనేది ఇక్కడ చర్చ. సో వాస్తవానికి భారతదేశం ఈ హఫీజ్ సయీద్ అనేవాడిని ఇప్పటి వరకు వాడిని ఏమీ చేయలేకపోయింది, భారతదేశమే చేయలేకపోయింది. అటువంటప్పుడు హఫీజ్ సయీద్ని వీళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఒక ప్రశ్న. అదంత ఈజీనా, ఆవేశపూరితమైన ప్రకటనగానే దీన్ని చూడాలి అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం హఫీజ్ సయీద్ అనేవాడిని వాడు ముంబై పేలుళ్లే కాదు, అంతకుముందు కొన్ని ఘటనలు, ముంబై పేలుళ్ళు, ఆ తర్వాత పుల్వామా ఘటన, ఇప్పుడు ఈ ఘటన, అన్నిటికీ వాడే మాస్టర్ బ్రెయిన్. వాడి అనుచరులే వాడి యొక్క ఐడియాలజీ ప్రకారం ఈ దాడులను జరుగుతున్నాయి. వాడినైతే లేపేయాలి. ఇప్పుడు భారతదేశానికి కోరిక అదే, ఈ లారెన్స్ బిష్నోయ్ తెగ కోరిక అదే. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పాకిస్తాను వాడిని అరెస్ట్ చేసామని చెప్తుంది. వాడు బహిరంగ సభల్లో కనపడుతుంటాడు, ఎప్పుడు పట్టినా ఉద్వేగపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఉంటాడు.
అయితే మేము లేదు లేదు మేము అరెస్ట్ చేసామంట. వాళ్ళు అరెస్ట్ కూడా ఎక్కడ చేశారంటే ఒక మదర్సాలు చుట్టూతా మదర్సాలు ఉండి బాగా మతోన్మాద ఏరియాలు ఉంటాయి కదా, ఆ ఏరియాల్లో వాడిని ఒక ఇంట్లో పెట్టారు. ఓకే. సో అదే అరెస్ట్ అని చెప్తారు. సో ఎక్కడ పైగా దానికి అన్ని రకాల కెమెరాలు అన్నీ పెట్టి వాడిని చీమ కూడా వాడిని చేరుకోలేని విధంగా అరెస్టు అనే పేరుతోటి వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది పాకిస్తాన్. అలాంటి వాడిని లారెన్స్ ఈ బిష్నోయ్ తెగ వాళ్ళు వెళ్ళి ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. వాస్తవానికి అదొక ఆవేశపూరితమైన కోపంతో ద్వేషంతో వచ్చిన ఒక ప్రకటనగానే మనం చూడాలి తప్ప వీళ్ళు అలా చేస్తారు అంటే నిజంగా అయితే భారతదేశంలో హఫీజ్ సయీద్ ఉంటే వేసేస్తారు, అది వేరే విషయం. కానీ పాకిస్తాన్కి వెళ్ళి వేస్తారా? పాకిస్తాన్లోకి వెళ్ళి చేయగలుగుతారా? పాకిస్తాన్లో కాకుండా ఒక లండన్లోనో అమెరికాలోనో కెనడాలోనో ఉంటే కూడా హఫీజ్ సయీద్ని వేసేస్తారు. ఈ బిష్నోయ్ తెగకు ఆ స్థాయి ఉంది, అంత క్యాపబిలిటీ ఉంది, ఆ ప్రతివ్యూహాలు పన్నగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ వాడు ఉన్నది పాకిస్తాన్లో కదా. పాకిస్తాన్లో మోదీ ప్రభుత్వం కూడా చెప్తుంది అంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాము, ఎవరిని అంటే పెహల్గాం దాడికి సంబంధించి సూత్రధారుల్ని కానివ్వండి, సహాయం చేసిన వాళ్ళని కానివ్వండి, ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఒక పక్క చెప్తున్నారు. మరి వీళ్ళు కూడా అదే తరహాగా బెదిరింపులు స్టార్ట్ చేశారు. మరి ఎవరు విన్ అవుతారంటారు? అంటే వీళ్ళకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే నేను చెప్పేది అదే, ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళి ఏం చేయగలుగుతారు? భారతదేశానికే సాధ్యం కానీ, అంత పెద్ద పవర్ ఉన్నదానికే సాధ్యం కానీ వీళ్ళు ఏం చేస్తారు? అక్కడే మళ్ళీ ఇంకో ఆన్సర్ కూడా వస్తుంది మాకు. ఇందాక నేను చెప్పినట్టే వీళ్ళు దొంగ దెబ్బ తీయగలరు కదా, వీళ్ళకి సాధ్యమవుద్దేమో. సాధ్యమవుద్ది కానీ ఇతర దేశాలు ఉంటే సాధ్యమైద్ది. నేను అదే అంటున్నా, పాకిస్తాన్లో ఉంటే శత్రు దుర్భేద్యం. ఇప్పుడు వీళ్ళు ముస్లిం లాగా ఉండరు. పాకిస్తాన్లో కూడా మీకు మల్టీ కల్చర్, అన్ని రకాల మన భారతదేశంలో లాగా హిందువులు కూడా బాగా అక్కడ గట్టిగా ఉంటే హిందూ స్లీపర్ సెల్ లాగా ఉండి వాడిని ఏదో ఒక రోజు చేసేసేయచ్చు. ఇక్కడ మనకు చూడండి మన భారతదేశంలో ఎంతమంది స్లీపర్ సెల్స్ లేకపోతే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటారా? అది కూడా అంటే కాన్ఫిడెన్సా లేకపోతే మళ్ళీ ఒకసారి ఉనికిలోకి వచ్చే ప్రయత్నమా అని కూడా ఎందుకు అనుకోకూడదు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం ఉనికి కోల్పోయాం. లారెన్స్ ఎలాగూ జైల్లో ఉన్నాడు, మనం ఉనికి కోల్పోయాం కదా. ఉనికి మళ్ళీ ఒక్కసారి మన గురించి చర్చించుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రభలో శ్రీ విద్యా కిరణ్ కూడా కూర్చొని చర్చించుకోవాలి. అంటే మనకు ఒక ఉనికి రావాలంటే ఇలాంటి ప్రకటన ఒకటి చేద్దామని చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. సంబంధించిన ప్రకటన అలా ఇచ్చేస్తే అది జస్ట్ వాళ్ళ ఉనికి వరకే అనుకుంటే వాళ్ళకేం బాధ్యతలు ఉంటాయండి? వాళ్ళు కూడా ఒక చిన్న సైజు తీవ్రవాద సంస్థే. వాళ్ళకి సో కాకపోతే నిజంగా మీరు అన్నట్టుగా వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఎందుకున్నారు అంటే బహుశా వాళ్ళకి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఎక్కడో పాకిస్తాన్లో ఉండాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. అట్లా సాధ్యమైద్దా? పాకిస్తాన్లో హిందువులు ఇక్కడ భారతదేశంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ముస్లిమ్స్గా ఇక్కడ చలామణి అవుతూ స్లీపర్ సెల్స్గా ఉండడం ఈజీనే, కానీ ఇక్కడి నుంచి పాకిస్తాన్లో హిందువులుగా చలామణి అవుతూ స్లీపర్ సెల్స్గా ఉండడం అనేది సాధ్యమయ్యే పని అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఎత్తుతుంది? అంత సీన్ ఏం లేదు. పాకిస్తాన్ బెంబేలు ఎత్తుతోంది. ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఎంట్రోలో ఏదైతే చెప్పారో నిజంగానే బెంబేలు ఎత్తుతోంది. పాకిస్తాన్ ఇవాళ ఇండియా కంటే ఎక్కువగా యుద్ధ సన్నాహాల్లో చేస్తుంది. ఓ బలవంతుడు ఉన్నాడండి, వాడు ఏదో ఒక రోజు కొడతాడని భయం వేస్తుంది బలహీనుడికి. కానీ వాడు కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా దగ్గర బలం ఉందని చూపించుకోవాలి. ఆ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చి కర్రసాము చేసే నేను కొట్టేస్తా రెడీగా ఉన్నా అంటే అప్పుడు బలవంతుడు ఏమనుకుంటాడు, ఓహో ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నాడు, ప్రస్తుతానికి ఆపుదామని, తర్వాత చూద్దాం వీటి సంగతి అనుకుంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు దాడి జరగకుండా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం తప్ప నిజంగా చూడండి భారతదేశం ఎక్కడైనా యుద్ధానికి సన్నద్ధం అని చెప్తా ఉంది, చూస్తుంది, అన్ని రకాలుగా దారులు మూస్తుంది. కానీ వాళ్ళు మరింత వేగంగా కరాచీ ఎయిర్ బేస్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ రకరకాల లాహోర్లు అంట, సో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, 36 గంటల్లో మా మీద దాడి జరుగుతుందని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. 36 గంటల్లో మా మీద దాడి జరగబోతుంది, అందుకే సిద్ధంగా ఉన్నామని. అంటే ఒకటేంటంటే మా మీద దాడి జరగబోతోంది, మమ్మల్ని ప్రపంచ దేశాలు కాపాడాలి అని చెప్పి ఇండైరెక్ట్గా వాళ్ళు హింట్ ఇస్తున్నారు. రెండోది, మీరు దాడి చేస్తే కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము గాజులు తొడుక్కోలేదని చెప్పడానికి ఇంకోటి చేస్తున్నారు అనమాట. ఆ రకంగా వాళ్ళకు స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నారు అంతే. నిజంగా వాళ్ళలో మేకపోతు గాంభీర్యం అంటారు కదా, ఆ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే వాళ్ళకి పాకిస్తాన్ ఇండియా ఆర్మీదే భయం తప్ప బిష్నోయ్ తెగ వచ్చేసి ఏదో చేస్తుందని వాళ్ళు ఏమనుకోరు. సో వీళ్ళు కూడా బిష్నోయ్ తెగ వాళ్ళు కూడా నిజంగా ఛాన్స్ ఉంటే చేస్తారు వాళ్ళు.
కానీ అది అంత ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది అనుకోను. బట్ ఏదేమైనా వాళ్ళకు ఒక ఉనికి వచ్చింది. ఆ ఉనికి కారణంగా మనోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాడిని వేసేస్తారంట అని చెప్పి కొంతమంది సంతోషపడుతుంటారు. అంతవరకే తప్ప నిజంగా ఇదంత సీరియస్గా వెళ్ళి అలా అటాక్ జరుగుతుందని నేనైతే అనుకో. అది పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకుని హడలిపోతుంది అంత అనేది అంత ఏం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ.